హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ కిందికి వస్తుంది. వెరీ ఫేమస్ ఎస్ఎస్ఎల్వి D3 సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశ్న ఎలా వస్తుంది స్పేస్ మీద అంటే, ఇంతకుముందు ఒక ఉపగ్రహం పేరు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అని చెప్పేసి ఇది ఉపగ్రహము. ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపడం జరిగింది? పిఎస్ఎల్వి లేదా జిఎస్ఎల్వి, ఎన్జిఎల్వి, ఎస్ఎస్ఎల్వి అని చెప్పేసి ఇలా క్వశ్చన్ ఇంతకుముందు అడిగేది. బట్ ప్రజెంట్ ట్రెండ్ చూస్తే యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీ క్వశ్చన్ యొక్క ట్రెండ్ మారింది. ఎలా ఇస్తున్నాడు అంటే, ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08లో ఉన్న 3 పెలోడ్స్ ఉన్నాయి ఇందులో. సో పెలోడ్ 1 అని చెప్పేసి EOIR ఉంటుంది, పెలోడ్ 2 అని చెప్పేసి GNSS అని చెప్పేసి ఉంటుంది, పెలోడ్ 3 డెసోమీటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 3 పెలోడ్స్ ఏం పని చేస్తాయని చెప్పేసి స్పెసిఫిక్గా ఒక పెలోడ్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి డెప్త్గా అధ్యయనం చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఎందుకోసం చూడాలి అంటే, క్వశ్చన్ యొక్క సరళి అర్థమవుతుంది, మన ప్రిపరేషన్ కూడా అదే విధంగా మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం చూస్తే ఇది 2 శాటిలైట్స్ పంపిస్తుంది. ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అని చెప్పేసి ఇది ఇస్రో రూపొందించింది. సెకండ్ది SR0 డెమోసాట్ అని చెప్పేసి ఒక మినీ శాటిలైట్ ఇది. దీన్ని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ, స్పేస్ కిడ్జ్ ఇండియా అని చెప్పేసి చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. యాజ్ పర్ ఇస్రో కథనం ప్రకారం చూస్తే ఈ SR0 డెమోసాట్ని స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించింది. బట్ ఎందుకు ఇది తప్పు అని చెప్పేసి చెప్పొచ్చు అంటే, SR మనకి స్పేస్ రిక్షా అని చెప్పేసి వస్తుంది. ఇది మరొక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ఉంది. సో స్పేస్ రిక్షా అని చెప్పేసి పిలుస్తాం. అయితే SR0 ఉంది కాబట్టి మేబీ స్పేస్ కిడ్జ్ ఇండియా కాకపోవచ్చు, స్పేస్ రిక్షా కావచ్చు. సో మనకి దీని మీద క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నా, SR0 డెమోసాట్ని కూడా SSLV D3 పంపిస్తుంది. ఈ ఉపగ్రహాన్ని ఏ సంస్థ రూపొందించింది అంటే, ఇస్రో యొక్క కథనం ప్రకారం చూస్తే స్పేస్ కిడ్జ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. మేబీ స్పేస్ రిక్షా కూడా కావచ్చు. వై బికాస్ ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చిన కథనం బట్టి చూస్తే అది స్పేస్ రిక్షా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. చూద్దాం ఏంటని చెప్పేసి. బట్ ఇది మనం కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి, స్పేస్ రిక్షా అని చెప్పేసి. రైట్, ఫస్ట్ ఉపగ్రహాన్ని పంపినప్పుడు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 ఉపగ్రహాలు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అని చెప్పేసి SR0 అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఈ SSLV D3 రాకెట్ పంపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడి నుంచి పంపిస్తుంది? సో ప్రయోగ కేంద్రం ఏంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, లాంచింగ్ ప్యాడ్ 1 అని చెప్పేసి 1 నుంచి పంపిస్తుంది. ఏ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతుంది అంటే, లో ఎర్త్ ఆర్బిట్, అంటే మనకు భూమి నుంచి చూస్తే 475 km పరిధిలో ఉంటుంది. సో లో ఎర్త్ ఆర్బిట్లోకి ఇది కక్షలోకి ప్రయోగం చేస్తుంది. నెక్స్ట్, ఈ ఉపగ్రహాల యొక్క కాల వ్యవధి చూస్తే ఎంత ఉంది అంటే 1 year అని చెప్పేసి ఉన్నది. సో 1 year పాటు ఈ మిషన్ అయితే మనకు పనిచేస్తుంది. సో ఫస్ట్ ఈ రాకెట్ గురించి అధ్యయనం చేసి విడివిడిగా ఉపగ్రహాల గురించి అధ్యయనం చేయాలి. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. ఏంటి, ఎక్కడి నుంచి ప్రయోగిస్తుంది, ఏ కక్షలోకి ప్రవేశపెడుతుంది, ఎంత కాలము ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ రాకెట్ గురించి అధ్యయనం చేయాలి. రాకెట్ పేరేంటి? SSLV D3 అని చెప్పేసి ఉన్నది. సో మనకి SSLV అంటే ఏమొస్తుంది అంటే, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఈ SSLV యొక్క 3వ ప్రయోగము. 2022లో SSLV D1 అని చెప్పేసి అది ఫెయిల్ అవుతుంది. 23rd February మాసంలో SSLV D2 అని చెప్పేసి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 3వది కాబట్టి ఈ 3 ప్రయోగిస్తే SSLV లోపల ఫస్ట్ ప్రాజెక్టు పూర్తి అయిపోతుందట. రైట్, ఈ ఎన్ని దశల్లో ఉంటుంది మొత్తం అంటే, ఈ రాకెట్ అనేది 3 దశల్లో ఉంటుంది. సో అది 1, 2, 3 అని చెప్పేసి ఈ 3 కూడా మనకి సాలిడ్ ప్రొపల్షన్ కలిగి ఉంటాయి, అంటే ఘన ఇంధనము కలిగి ఉంటుంది. సో ఇది మనకు ఇస్రో బట్టి చూస్తే 3 ఘన దశలు అని చెప్పేసి ఉంటే, దాంతోపాటు ఈ 4వది మన దశ అని చెప్పేసి తీసుకోం పూర్తిగా. బట్ ఈ రాకెట్ యొక్క వేగాన్ని పెంచేందుకు ద్రవ ఇంధనాన్ని కూడా ఉపయోగిస్తారు. సో 3 సాలిడ్ ప్లస్ 1 లిక్విడ్, 4 అని చెప్పేసి చెప్పొద్దు.
ఇది దశ కింద మనం తీసుకోము. కేవలం వేగాన్ని పెంచేందుకు ఒక వెలోసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని లోపల లిక్విడ్ ఇంధనం కలిగి ఉంటుంది. అంటే మనం ఏం చెప్పాలి అంటే 3 ఘన ఇంధనం అని చెప్పేసి చెప్పాలి, ప్లస్ ఒకటి వెలోసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఒక్కొక్కటి మనకి పైకి పోయిన కొలది ఇది మండుకుంటా సో మనకి విడిపోతుంది. ఈ 3 అయిపోయిన తర్వాత ఉపగ్రహాలని కక్షలోకి అంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెడుతుంది SSLV D3 అని చెప్పేసి. భారతదేశం లోపల మరొక ప్రయోగ కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము తమిళనాడులో ఉన్న కులశేఖర పట్టణం లోపల. సో ఈ కులశేఖర పట్టణం అనేది పూర్తిగా SSLVకే అంకితం చేయబడ్డ ప్రయోగ కేంద్రము. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కాకుండా ఇది లాస్ట్ ప్రయోగం మనకు ఇక్కడ నుంచి. ఇక మీదట SSLV ప్రయోగం చేస్తే గిట కేవలం కులశేఖర పట్టణం నుంచే ప్రయోగం చేస్తామట. SSLV ఎందుకోసం అంటే తక్కువ ఖర్చు లోపల ఎక్కువ ఉపగ్రహాలని పంపేందుకు ప్రైవేటు సంస్థల యొక్క డిమాండ్ కోసం అని చెప్పేసి దీన్ని ఇస్రో ఉపయోగిస్తుంది. సో ఇటీవల చూస్తే మనము ఈ SSLV మరొకసారి వార్తల్లో వచ్చింది. ఒకటి ఏంటి అంటే SSLV కోసమే అంకితం చేయబడ్డ ప్రయోగ కేంద్రము కులశేఖర పట్టణం అని చెప్పేసి పిలుస్తాం. మరొకసారి వార్తల్లో ఎప్పుడు వచ్చింది అంటే ఈ ఆప్టిమస్ అని చెప్పేసి ఆస్ట్రేలియా యొక్క ఉపగ్రహాన్ని ఈ SSLV పంపిస్తుంది. 2026 లోపల NSIL ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రేలియా కంట్రీ విదేశీ కంట్రీ కాబట్టి మనకు ఎవరు ఒప్పందం చేసుకుంటారు అంటే వాణిజ్య విభాగ సంస్థ NSIL అని చెప్పేసి పిలుస్తాం. సో ఆప్టిమస్ ఏంటి అంటే ఒక రకమైన రికార్డు ఉంది దీనికి. ఆస్ట్రేలియా తయారు చేసిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్దదట. దీన్ని 26 ఇయర్ లోపల SSLV ద్వారా ప్రయోగం చేస్తున్నాము. ఇవి 2 మనకి వార్తల్లో ఉన్నాయి SSLV దృష్ట్యా. మొత్తం 3 దశలు ఉంటాయి, అన్నీ కూడా గణేంద్రం కలిగి ఉంటుంది. సో ఈ 3 దశలు అయిపోయిన తర్వాత ఈ వెలోసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ లోపల లిక్విడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది SSLV గురించి బ్రీఫ్గా. సో నెక్స్ట్ చూస్తే ఉపగ్రహాల పేరు ఏంటి? ఈ రాకెట్ అని చెప్పేసి ఏ ఉపగ్రహాలని కక్షలో ప్రవేశపెడుతుంది అంటే 2 ఉపగ్రహాలని. ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 అని చెప్పేసి ఉన్నది. సెకండ్ది డెమోసాట్ SR0 అని చెప్పేసి ఉన్నది. దీన్ని ఇస్రో తయారు చేసింది. దీన్నేమో స్పేస్ కిడ్జ్ ఇండియా లేదా స్పేస్ రిక్షా అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. రైట్, ఇందులో పెలోడ్స్ మనకి ఏమి లేవు. ఇందులో 3 పెలోడ్స్ కలిగి ఉన్నది. ఆ 3 పెలోడ్స్ ఎందుకోసం అని చెప్పేసి డిస్కస్ చేస్తే ఈ క్లాసు అయిపోతుంది. సో ఇందులో వచ్చే ఫస్ట్ పెలోడ్ అని చెప్పేసి ఉంటుంది, అది ఎలక్ట్రో ఆప్టిక్ ఇన్ఫ్రారెడ్. సెకండ్ది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టము రిఫ్లెక్టోమెట్రీ అని చెప్పేసి ఉంటుంది. సో థర్డ్ది ఇంకోటి మనకు సో ఈ డోసిమీటర్ అని చెప్పేసి ఉంటుంది. సో డోసిమీటర్ అని చెప్పేసి ఈ 3 పెలోడ్స్ కలిగి ఉన్నాయి ఈ ఉపగ్రహం లోపల. ఏ పెలోడ్ ఏం చేస్తుంది అంటే ఇది ఎలక్ట్రో ఆప్టిక్ ఇన్ఫ్రారెడ్ అని చెప్పేసి పగలు మరియు రాత్రి డే అండ్ నైట్ కూడా ఎర్త్ను అబ్జర్వ్ చేస్తుంది. ఆ పేరులోనే మనకు కనిపిస్తుంది. ఏం పని చేస్తుంది? ఒకటి సర్విలియన్స్ అంటే నిఘా కండక్ట్ చేస్తుంది. రక్షణ ఉపయోగాలకు కూడా ఇది పనిచేస్తుంది. సెకండ్ చూస్తే నిఘాతో పాటు ఇంకా మనకు భూకంపాలు కావచ్చు, సో ఎర్త్ క్వాక్ కావచ్చు, లేకుంటే అగ్నిపర్వతాలు కావచ్చు, సో అగ్నిపర్వతాలు కావచ్చు. ఇంకా ఈ పర్యావరణాన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది, పరిశీలన చేస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులు కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇది పనిచేస్తుంది. సో మనకి ఇన్ఫ్రారెడ్ లోపల డే అండ్ నైట్ లోపల ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది మనకు GNSS అని చెప్పేసి ఉన్నది. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ సీ సర్ఫేస్ విండ్స్ ఉంటాయి కదా, సో సముద్రం మీద వీచే పవనాలని అధ్యయనం చేస్తుంది. హిమాలయ ప్రాంతంలో ఉన్న క్రయోస్పియర్ని అధ్యయనం చేస్తుంది. లేదా సాయిల్లో ఉన్న మాయిశ్చర్ని, నేల తేమని అధ్యయనం చేస్తుందట. ఇవన్నీ మనకు స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ విధంగా వస్తాయి, కానీ ఓవరాల్ చెప్పాలంటే ఇదంతా భూ పరిశీలన చేస్తుంది. సో నిఘా కండక్ట్ చేస్తుంది, భూకంపాలను అధ్యయనం చేస్తుంది, అగ్నిపర్వతాలు అధ్యయనం చేస్తుంది అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకా ఈ GNSS ఏమో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి సీ సర్ఫేస్ విండ్ని అధ్యయనం చేస్తుంది. ఆ క్రయోస్పియర్ని, హిమాలయ ప్రాంతం లోపల ఉన్న క్రయోస్పియర్ని అధ్యయనం చేస్తుంది. పర్టికులర్గా నీళ్ళలో ఉన్న తేమని అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ ఈ డోసిమీటర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది గగన్యాన్ కోసం ఉద్దేశించబడింది. సో ఏం పని చేస్తుంది అంటే ఏది మనకు UV కిరణాలు ఉన్నాయి కదా, సూర్యుడి నుంచి వస్తాయి కదా,
యూవీ కిరణాల వల్ల పర్టికులర్ ఒక ప్రాంతం లోపల రేడియేషన్ ఎంత ఉంటుందని చెప్పేసి అధ్యయనం చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే గగనయాన్లో మనకి ఈ మనుషులు పోతున్నారు కాబట్టి ఈ సన్ నుంచి వచ్చే యూవీ రేస్ వాళ్ళ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతుందని చెప్పేసి ఇది అధ్యయనం చేస్తుంది. సో మనకి EOS-08 లోపల గగనయానం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ పెలోడ్ని పర్టికులర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పెలోడ్ యొక్క పేరేంటి మనం చూస్తే గిట్ట పర్టికులర్గా డోసిమీటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, ఇది ఏం పని చేస్తుంది అంటే యూవీ రేస్ వల్ల వచ్చే రేడియేషన్ని పర్టికులర్ ప్రాంతం లోపల ఎంత వస్తుందని చెప్పేసి అధ్యయనం చేస్తుంది. సో మొత్తం మనకి 3 ఉన్నాయి, EOIR అని చెప్పేసి, GNSSR అని చెప్పేసి, డోసిమీటర్ అని చెప్పేసి ఉంది. ఇంకోటి ఏంటి అంటే డెమోసాట్ అంటే ఇది ఓన్లీ డెమాన్స్ట్రేట్ కోసం అని చెప్పేసి కొన్ని ప్రయోగాలు కండక్ట్ చేస్తుంది స్పేస్ కిడ్జ్ ఇండియా లేదా స్పేస్ రిక్షా అనే సంస్థ. సో ఇది మనకి పర్టికులర్గా EOS-08 గురించి అండ్ డెమోసాట్ గురించి అండ్ SSLV-D3 గురించి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, SSLV-D3 అనేది కేవలము తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఉపగ్రహాలని పంపేందుకు ఉద్దేశించబడింది. SSLV రానున్న రోజుల్లో పర్టికులర్గా ప్రైవేట్ స్పేస్ మిషన్స్ కోసం మాత్రమే అంకితం చేయబడ్డది. తమిళనాడులో ఉన్న కులశేఖర పట్టణంలో మాత్రమే ప్రయోగం చేస్తాము రానున్న రోజుల్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ SSLV వచ్చేసి ఆస్ట్రేలియా యొక్క ఆప్టిమస్ ఉపగ్రహాన్ని కూడా 26 ఇయర్ లోపల లాంచ్ చేయబోతుంది. ఆప్టిమస్ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఆస్ట్రేలియా యొక్క అతిపెద్ద ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వార్తల్లో ఉన్న స్పేస్ మిషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కరెంట్ అఫైర్స్ మొత్తము సండే ఈవినింగ్ డిస్కస్ చేద్దాము, ఈ గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కలిపి.